వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. తన మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా 100 కోట్లు ఖర్చు చేసిందని కిరణ్ రాయల్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తం తనను తప్పుగా చూపిస్తూ పార్టీని డ్యామేజ్ చేయాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు లక్ష్మితో అభినయ్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడని, కిరణ్ రాయల్ కు తిరుపతి సీటు వస్తే అప్పుడు ఇలాంటి ప్రచారం చేస్తే 10 కోట్లు ఇస్తామని లక్ష్మితో అగ్రిమెంట్ చేసుకున్నాడని అభినయ్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. లక్ష్మీరెడ్డి వ్యవహారంలో తన ప్రమేయం లేదని, భూమన అభినయ్ రెడ్డి కాణిపాక వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన జనసేన కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 5 రోజులుగా సోషల్ మీడియాలో ఒకే పేరు వినిపిస్తుంది. కిరణ్ రాయల్ పేరైతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గట్టిగా అనిపిస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే తిరుపతిలో ఉన్నటువంటి లక్ష్మీరెడ్డికి కిరణ్ రాయల్కు స్నేహం కావచ్చు, అదేవిధంగా 1,20,00,000 రూపాయలు తనకు ఇవ్వాలంటూ కూడా సరే గత 5 రోజుల ముందు కూడా లక్ష్మీరెడ్డి విడుదల చేసినట్టు ఒక వీడియోతో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలోనే కిరణ్ రాయల్ కావచ్చు, అదేవిధంగా లక్ష్మీరెడ్డి కావచ్చు మీడియా సమావేశంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీన్ని మనతో మాట్లాడడానికి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఏంటి అయితే లక్ష్మీరెడ్డికి మీరు 1,20,00,000 కానీ 25 సవరాలు బంగారు ఇవ్వాలనేసి ఆరోపణ చేసింది. అయితే ఆమెని అరెస్ట్ చేసే వెనకాల కూడా మీ యొక్క హస్తం ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మీరు మేనేజ్ చేశారని చెప్తున్న పరిస్థితిని ఎలా చూడొచ్చంటారు? ముందు ఆరోపణలు మీరే చెప్పారు, ఆడితో పులి స్టాప్ అయిపోయింది. రెండోది 2 రాష్ట్రాల్లో పనిచేసేంత రాజకీయం చేసేంత ఉండేది కాదు. 2 రాష్ట్రాల రాజకీయం చేసేవారైతే ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటాను, ఎమ్మెల్యే అయిపోయి ఉంటాను. ఫస్ట్ లిస్ట్లో నా పేరు పెట్టుకొని మామిడి పోస్ట్ తెచ్చుకోవాలి, అంత స్థాయి కాదు. న్యాయం ఏ వైపు ఉంటే ఆ వైపు ఉంటుంది. ఆ అమ్మాయి మీద అనేక కేసులు అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పోలీసులు తిరుగుతున్నారు, తీసుకెళ్లారు. బెయిల్ వస్తే మంచిదే, రాకపోయినా వాళ్ళ ఇష్టం, చట్టం నేను మాట్లాడను. రాజకీయాల్లో హుందాతనం వ్యవహరించాలి. రాజకీయ కుట్రలు బలైపోయింది, వైసీపీ రాజకీయ కుట్రలు ఆమె బలైంది కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా. భూమన అభినయ్ రెడ్డి చేయలేదని చెప్పి ఛాలెంజ్ చేస్తే నేను ఏ నిర్ణయం తీసుకుంటా. భూమన అభినయ్ రెడ్డి అమ్మాయిని 2 సంవత్సరాల క్రితం పిలిపించుకొని ఆ అమ్మాయికి కావాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళ కొడుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ అమ్మాయి దగ్గర కొన్ని వీడియోలు తీసుకొని దాన్ని వాళ్ళకి కావాల్సిన మళ్ళీ మార్పించేసుకొని అన్ని రెడీగా పెట్టుకున్నారు లాంచింగ్ చేయడానికి. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు రాని లక్ష్మీరెడ్డి 2012 రాని లక్ష్మీరెడ్డి ఎందుకు 2025లో వచ్చిందంటే కేవలం టార్గెట్ చేసింది. ఎలక్షన్ ముందు వచ్చి ఉండొచ్చు, చిట్టిరెడ్డి రోబో మాట్లాడక ముందు వచ్చి ఉండొచ్చు. ఎందుకు చిట్టిరెడ్డి మాట్లాడడానికి వచ్చింది మా అంటే చిట్టిరెడ్డి వీళ్ళందరికీ కాలిందా ఈ రెడ్లకంతా? అదే చెప్తాను, కరెక్ట్ కాదు ఇవన్నీ. అయితే లక్ష్మికి ఇవ్వాల్సింది 1,20,00,000లో అసలు ఎంత తీసుకున్నారు? నిజంగా 1,20,00,000 ఇవ్వాలా? ఆమెను కొట్టినట్టు ఆరోపణలు చేసాం, ఆమె తిట్టినట్టు ఆమె కొన్ని ఆడియోలు కూడా విడుదల చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చెప్తారు? మంచి ప్రశ్న వేసామన్నా. ఎప్పుడు కొట్టాను? నిన్న మొన్న, వారం, నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు డేట్ చెప్పాలి కదా. ఎక్కడ కొట్టాను, ఎప్పుడు కొట్టాను? కార్లో కింద పడిపోతాయి ఇప్పుడు రాత్రికి నేను లక్ష్మి తోసేదని చెప్తే నమ్ముతారా? అని కాదన్నా, ఎవిడెన్స్ అన్నీ నువ్వు ఎవిడెన్స్ తీసుకున్నావు కదా. చైన్ వేసి ఎవిడెన్స్ తీసుకున్నావు, అది ఒరిజినల్ కాదని చెప్పినా. నేను మాట్లాడిన వాయిస్ రికార్డుని ఎవిడెన్స్ తీసుకున్నావు. నిన్ను కొట్టినప్పుడు ఎందుకు రికార్డ్ చేసుకోలేదు, నిన్ను తోసినప్పుడు ఎందుకు రికార్డ్ చేసుకో, నాకు డబ్బు ఇచ్చినప్పుడు రికార్డ్ చేసుకోలేదు, అవన్నీ పనికిరాదు. ఇవైతే పనికి వస్తుంది కిరణ్ రాయల్కి. కాబట్టి అవన్నీ ఆరోపణలన్నా ఇది పెద్ద మనీ ట్రాప్ చేశారు. కాబట్టి దీనికంతా భయపడను, ఎంతవరకైనా ఫైట్ చేస్తాను నేను. కేవలం నా దగ్గర తీసుకున్న డబ్బుతోనే రాజకీయంగా ఎదిగారు. ప్రెస్ మీట్లకు కావచ్చు, తన బాస్కి సంబంధించి ఏదో మీటింగ్లకి అంతా కూడా ఖర్చు పెట్టి ఈరోజు ఎదిగి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన దాకా దానికి రెట్టింపు డబ్బులు ఇస్తానంటూ కూడా సరే ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఏ విధంగా చూడొచ్చు? అప్పుడు ఇది వ్యాపారం అంటారు. ఆమె ఇచ్చే డబ్బులు ఎదిగినా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా డబ్బు ఇచ్చున్నారు కదా, ఏమో ఇచ్చుంటే ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటా అని కాదన్న. వైసీపీ రాయించిన స్క్రిప్టు పవన్ కళ్యాణ్ గారిని నన్ను దూరం చేయాలని ప్రయత్నం ఏమంతా వాస్తవము. ఆ అమ్మాయి ఇచ్చే డబ్బులతో బతుకుతున్నాను నేను. పాపం మన జనాలు కూడా తెలుసు, ఈ రోజుల్లో కూలి పనికి వెళ్తే రోజుకి 2,000 వస్తుంది, నెలకు 60,000 సంపాదిస్తాడు. ఓకేనా, నాకు దాని మించి ఖర్చులే ఉండవు. కాబట్టి మాటలు ఇవన్నీ నన్ను డ్యామేజ్ చేయాలి వ్యక్తిగతంగా అని చెప్పి మాట్లాడి ఇచ్చారు. ఆ డ్యామేజ్ కంతా నేను భయపడను. నేను ఎంత దూరమైనా పోతా, ఎంత దూరమైనా వస్తా, ఇది మాత్రం వస్తాం. జైపూర్కి సంబంధించి పోలీసులు ఏదైతే తిరుపతి మీడియా సమావేశం అనంతరం కూడా అరెస్ట్ చేశారో, తనంతరం కూడా ఆమె అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆమె ఇదంతా కిరణ్ రాయలే చేసిన పరిస్థితి, కుట్ర చేసి నన్ను ఇక్కడ ఇరికిచ్చారు అనేసి కూడా ఆరోపణ చేసిన పరిస్థితి. జైపూర్లో, కర్ణాటకలో, బెంగళూరులో, కలకత్తాలో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. ఇందాక ప్రెస్ మీట్లో చెప్పా, చట్టం తన పని చేసుకుంటుంది. జైపూర్కి వాళ్ళు అప్పటి నుంచి తిరుగుతారు అమ్మాయి కోసము. ఆ అమ్మాయి దొరికింది తీసుకెళ్ళిపోయాను. ప్రెస్ మీట్లో పెట్టి రోడ్లపై నుంచి డ్యాన్సులు వేస్తా అంటే కిరణ్ అన్నీ అని ఊగుతా అంటే పట్టుకోవారా? పట్టుకుపోయారు.
అంటే దానికి నాకే సంబంధం లేదన్న. అయితే ఇప్పుడు మీరేం చెప్తారండి, అసలు ఆమె వెనకాల ఎవరున్నారంటారు, అసలు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది? అయితే ఆమె జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఏదైతే కేసు అయితే ఫైల్ చేయాలని పోలీసుని ఫిర్యాదు చేసిందో పోలీసుల దగ్గర కేసు కూడా ఫైల్ కానీ మీరు ఒత్తిడి చేస్తున్నారనేసి కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి అయితే కూడా అంతా ఏం లేదు. కేసు పెట్టారు కదా, ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీ జరగని ఎంక్వైరీలో ఏం నిజ నిజాలు వస్తాయో అని దాన్ని బట్టి కేసు కడతారు. ఊరికి మీరు చెప్పేస్తే కాదు, నేను ఎవరి మీద ఒత్తిడి తీసుకురావట్లా, నాకు అంత అవసరం కూడా లేదు. నేను న్యాయం ప్రకారం ఫైట్ చేస్తున్నా, ధైర్యంగా ఫైట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? భూమన అభినయ్ రెడ్డి, వైసీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా, ఇంకా కొంతమంది ప్రముఖులు. ఆ ప్రముఖుల పేర్లు అయితే మళ్ళీ చెప్తా సమయం వచ్చినప్పుడు. అంటే మీరు దీనికి ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏమైనా ఉందా, లేకపోతే ఇదే ఇట్లా కొనసాగిస్తా అంటారా? ఆ వైసీపీ సోషల్ మీడియా చెప్పండి అన్న, వాళ్ళు ఇదే పని పెట్టుకోరు. నేనే ఓనర్ అనుకుంటారు. జగన్ కాదు ఓనర్లకి, నన్ను ఓనర్గా భావించుకుంటున్నారు. వాళ్ళు ఓనర్ వాళ్ళు ఆపితే నేను ఆపేస్తా. ఇది ఇంతటితో. ఇప్పుడు ఏదైతే ఫొటోస్లోకి సంబంధించి ఆ ఫొటోస్ మీది కాదని మీరు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఫొటోస్లో మీరే ఉన్నారు, కావాలంటే దానికి ల్యాబ్ కూడా పెట్టి చెక్ చేసుకోమనేసి కూడా ఆమె మీడియా సమావేశంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎలా చెప్తారండి? ఆమెకన్నా ముందు నేనే చెప్తాను, ల్యాబ్కి పంపించుకోండి. ఆమెకన్నా ముందు నేనే చెప్తున్నా, మీకు ఆ ఫొటోస్ కొన్ని చూపిస్తాను, మీరు ల్యాబ్కి పంపించండి. నేను చెప్పడం కన్నా మీరు ల్యాబ్కి పంపిస్తే రిపోర్ట్ వస్తుంది కదా. ఆ ఫోటోలు నిజమంటే ఓకే. ఇప్పుడు ఇంతాక లక్ష్మీరెడ్డి, ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, ఎలా ఉంది ఫోటో? చూడు, బాగుంది కదా, ఎలా తెలుస్తుంది మార్పింగ్ అనేది? చూడు, ఇవన్నీ నా సింగిల్ ఫోటోలన్నా, నా సింగిల్ ఫోటోలన్నీ. కిరణ్ రాయల్ అనే వ్యక్తి బేడాలు వేసుకునే వ్యక్తికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద వివరణ ఇస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది తెచ్చిస్తాను. కోట్ల రూపాయలు ఆస్తుంటే ఇందాక వాడు లైవ్లో చెప్పాడు, మోడు గవర్నమెంట్కి ఇస్తానని. మోడు చెప్పాడు కదా, గవర్నమెంట్కి ఇస్తానని చెప్పి పొట్టోడు మోడు గనియాడు. కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నాకు ఎంత ఆస్తుందో నాకు తెలుసు. నేను ఇప్పుడు కూడా నా పరిస్థితి నాకు మాత్రమే తెలుసు. ఊరికి ఆరోపణలు చేసి నా దగ్గర కోట్లు కొట్టేళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరే వ్యక్తే కాదు. అభినయ్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు సాయంత్రం 5 గంటలకు నువ్వు కాణిపాకం వచ్చి ఒట్టేయకపోతే ఖచ్చితంగా ఇది నువ్వే చేయించని చెప్పి తిరుపతి మొత్తం పోస్టర్లు సెంటిస్తాను నేను. అయితే మీ కుటుంబ పరంగా కూడా సరే, అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీ కుటుంబం సభ్యుల నుంచి కూడా ఎలాంటి ఆదరణ లభించింది? ఫస్ట్ బాధపడ్డారు అందరూ, చాలా పరువు వెళ్ళిపోయి చేసింది, తను కావాలని చేసిన సంగతి తెలుసుకున్నాము. ఇప్పుడు ధైర్యంగా నిలబడినాం. చాలామంది నా ఫ్రెండ్స్, నా మిత్రులు, అభిమానులు నిలబడినారు. ఫైట్ చేస్తున్నాం, ఏం భయపడే ప్రసక్తే లేదు. తిరుపతి మీడియా కూడా వాస్తవాలు తెలుసుకుని నాకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫైట్ చేస్తాను. అవసరమైతే పులి స్టాప్ పెట్టాలని ఆలోచన వాళ్ళకుంటే నేను పులి స్టాప్ పెడతా. పెంచుకుందామంటే పెంచుకుందాం. చివరిగా ఏదైతే మీరు అభినయ్ రెడ్డిని ఏదైతే ప్రమాణం చేయాలి కాణిపాకులను పిలుస్తున్నారు, లక్ష్మీరెడ్డి అరెస్టుకు ముందు కూడా సరే 1,20,00,000 తీసుకోలేదని ప్రమాణం చేయమని కాణిపాకులను వదిలేస్తాను అని ఒక కామెంట్ చేసింది. 1,20,00,000 నేను తీసుకోలేదు. ఆర్థిక లావాదేవీలు అయితే ఉన్నాయి, 25-30 లక్షల దాకా ఉన్నాయి. అంతవరకు అయితే ఇస్తానని చెప్పాను. సరే తీసుకోవాలని ఫస్ట్ నేను అడిగి దానికి ప్రమాణం చేస్తే మళ్ళీ అమ్మాయిది నేను చేస్తాను. ఫస్ట్ నాకు చేయమని చెప్పండి. ఆ అమ్మాయిని అభినయ్ ఇద్దరు వచ్చి మాకు దీంట్లో వైసీపీ పార్టీకి సంబంధం లేని చెప్పమని చెప్పండి, మళ్ళీ నేను మాట్లాడతాను. అయితే తీసుకుంది 1,20,00,000 కాదు, కేవలం 30 లక్షలు మాత్రం తీసుకున్నాం. దానికి కూడా పెద్ద మనుషుల సమక్షంలో కూడా సరే దానికి చెక్కులు రాయించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రేపు సాయంత్రం 5 గంటల లోపల కాణిపాకంలో వచ్చి భూమన అభినయ్ రెడ్డి ప్రమాణం చేయాలి, తన హస్తం లేదనేసి కూడా సరే ఆరోపణ చేస్తున్న పరిస్థితుల్లో ఏదైతే అట్లా లక్ష్మీరెడ్డికి సంబంధించి కావచ్చు, కిరణ్ రాయల్కి సంబంధించి కావచ్చు, గత 5 రోజులుగా కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న ఈ యొక్క ఫుల్ స్టాప్ పెట్టాలంటే అభినయ్ రెడ్డి కాణిపాకంకి వచ్చి వైసీపీ హస్తం లేదంటూ ప్రమాణం చేయాలంటూ కూడా సరే తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ వరద గిరి, సిటీ 24/7 తిరుపతి.